కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ యాక్షన్ సినిమా వాయిదా పడుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ వార్తపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ ఎన్నికల సమయంలో దేవర రిలీజ్ అయ్యే అవకాశమే లేదనేది వాస్తవం. దేవర వాయిదా విషయానికి సైఫ్ కూడా కారణమయ్యాడు. ఇటీవలే జరిగిన దేవర షూటింగ్లో సైఫ్ అలీ ఖాన్కి ఇంజురీ అయింది. హ్యాండ్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంటికి పరిమితమయ్యాడు. సైఫ్ కోలుకున్న తర్వాతే దేవరా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సర్జరీ కాబట్టి సైఫ్ షూటింగ్లో పాల్గొనడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా దేవరా షూటింగ్ డిలే అవ్వడం గ్యారంటీ. దేవరా డిలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కంగారు పెడుతుంటే హృతిక్ ఫ్యాన్స్ని మాత్రం ఖుషి చేస్తుంది. హృతిక్ నటించిన లేటెస్ట్ సినిమా ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వారం తిరిగే లోపే బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేకుండా కంప్లీట్ మ్యూట్ అయిపోయింది. ఇప్పుడు హృతిక్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే వార్ 2 సినిమా హిట్ అవ్వాల్సిందే. వార్ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్గా వార్ 2 సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా సెట్స్లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వలేదు. దేవరా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ మీదకి వెళ్తాడని అంటున్నారు. ఇప్పుడు సైఫ్కి యాక్సిడెంట్ అవ్వడంతో అతను కోలుకునేలోపు వార్ 2 షూటింగ్లో పాల్గొనడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడని సమాచారం. దీంతో ఊహించిన దానికన్నా ముందే వార్ 2 స్టార్ట్ అవుతుందంటూ బీటౌన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అలా సైఫ్ యాక్సిడెంట్ హృతిక్ రోషన్ కి కలిసొచ్చి వార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.